ప్రతి సంవత్సరం చెక్ పోస్ట్ का डॉक्टर కూర్చుంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చుంటారు సార్। तुम्हारे को जब रोके थे सो कौन डॉक्टर है वो? इनो थे సార్ మీరు చెక్ పోస్ట్ దగ్గర కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారా? అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చున్నారా లేక ఊకే చూడడానికి కూర్చున్నారా? ఇప్పుడు వెరిఫై చేసినాక మరి ఊకే మీ ఆఫీస్ అంతా అక్కడనే ఉండాలి కదా। మీ ఆఫీస్ ఏదైతే ఉందో మీరు అక్కడ ఏదైతే ఉందో ఒకవేళ కరెక్ట్ ఉన్నప్పుడు దాన్ని మీరు చేసి పంపించేది ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేది ఉంటుంది। మరి ఏం లేకుండా మీరు పోయి ఊకే చెక్ పోస్ట్ దగ్గర ఏం టైంపాస్కు కూర్చున్నారా? అందరికీ సలాం నమస్కారం। పై న్యూస్ ఇమానియాకు స్వాగతం। నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్। అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఈరోజు తాండూరు ఎడ్ల బజార్ ఓపెన్ అయ్యింది। అయితే ప్రభుత్వ ఆదేశాలతో అయితే బక్రీద్ వరకు ఇది మూసిపెట్టాలని ఆదేశాలు ఉండేది, అటువంటిది ఈరోజు స్టార్ట్ అయ్యింది। ఎందుకంటే ఈ ఒక్కటే రోజు ఉంది, ఇప్పుడు ఈ తర్వాత మళ్ళీ బెస్తవారం వరకు ఎలాగో పండుగ ఉంటుంది కనుక తాండూరు జనమందరూ ఎవరైతే ముస్లిమ్స్ బలి ఇవ్వడానికి కొనుగోలు చేయడానికి వస్తారో అటువంటి వాళ్ళు అక్కడ సరైన పత్రాలను మరి తమతో పాటు ఆధార్ కార్డు మరి సరైన పత్రాలు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళినట్లయితే పోలీసులు కూడా ఆపరు। అయితే ఇంతకు ముందు అయితే పై న్యూస్ మీడియా అక్కడికి రాకముందు అక్కడ చాలా గందరగోళంగా ఉంది। అయితే అక్కడ ఉన్న డాక్టర్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానివ్వండి, వాళ్ళను ఎన్నో రకాల డాక్యుమెంట్స్ను వాళ్ళు అడిగినట్టు వాళ్ళు చెప్తున్నారు। మరి అదేవిధంగా పై న్యూస్ ప్రశ్నించినప్పుడు లేదు మేము మగవాటికి మాత్రమే అది వ్యవసాయం కోసం అని చెప్పి మేము సర్టిఫికేట్ ఇస్తున్నాము కానీ కొయ్యడానికి కాదు, కొయ్యడానికి అయితే ఎవరు ఏ డాక్టర్ కూడా ఇవ్వడు। అయితే అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళకు రైతు పాస్బుక్లు అని వేరే విధాలుగా వేరే డాక్యుమెంట్లను వాళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు చెప్పారు। అక్కడ చాలా గందరగోళంగా ఉంది। అయితే ఆ గందరగోళం తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి మరి ఆఫీసర్లతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది। కేవలం ఆధార్ కార్డ్ మరి ఇక్కడ నుంచి డాక్టర్ సర్టిఫికేట్ అది తీసుకొని వెళ్ళినట్లయితే ఎవరు ఆపరు, తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తున్నారు। అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మైనారిటీ నాయకులు కొనుగోలు చేయాలనుకున్న ముస్లింలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయాలని మరి ఎడ్ల బజార్ తెరిచి ఉందని వాళ్ళు చెప్తున్నారు। మరి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, గొడవ ఏ విధంగా జరిగిందో, మరి ఆ గొడవ కారణాలు ఏమిటో, మరి ఇక్కడికి చెందిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు మీరు ముందు ఈ వీడియోలో చూడండి। जुमेरात के दिन बाजार बंद का ऐलान हुआ था, सारे कुरैशी हजरात व्यापारी लोग जो है ना गए जुमेरात माल ले लाए। फिर क्या हुआ, हफ्ते के दिन ऐलान हुआ कि फिर बाजार चालू होने वाला है बोले। उसके अलावा आ गए बाजार में लोग, कोई बाजार में माल नहीं लाए क्योंकि चक्कोश का जानवर रुका रहे, लाने दे रहे नहीं। बाजार तो खुला कर दिए, चक्कोश का आने दे रहे नहीं, पास कर रहे नहीं। फिर यहाँ पे आने के बाद जो जानवर लाए हैं पासबुक पूछ रहे हैं, छुट्टियाँ मना रहे हैं, तो भी खेत की पासबुक होना बोल रहे हैं, वो बोल रहे हैं। तो कहाँ से लेंगे हम खेत की पासबुक, हमारे पास व्यापारी लोग हैं, हम कहाँ से लेंगे बोलिए भाई। ये सब कई कुछ सब परेशानियाँ साहब, ये नेशनल बना दो ना जानवर को, जो ये गाय और बैल को जो ना नेशनल बना दो, हिंदुस्तान लेवल नेशनल इसको बना दो। इसको लेता नहीं, गाय लियस वाले को फांसी बोल दो आप, बैल लियस वाले को उम्र कैद बोल लिख दो आप। गाय को भाई बेचने वाला पैसे लेके चले आ रहा, हमारे को जो ना खेत की पासबुक लाओ, आप बोल लाओ, ये लाओ, वो तो क्या है आप बोल लिख के लगा दो आप बाजार के अंदर। बेचत वाले को इतना बोलो, खरीद वाले को इतना बोलो, लेते ही नहीं हम। नाम के बाद से बाजार चालू है, उसके बाद क्या बोल रहे खेत के पासबुक आलो बोल रहे हैं। हम सर्टिफिकेट पूछे तो क्या सर्टिफिकेट बोल रहे हैं, सर्टिफिकेट क्या हम क्या काटने का सर्टिफिकेट बोल रहे हैं। हम ले आते पालने वाले भाई, हम व्यापारी लोग हैं, ले जाते यहाँ से तांडूर से हैदराबाद ले आते, विकाराबाद ले आते, हमारा कारोबार है, रास्ते में तकलीफ में होना पड़ता है। हम एक सर्टिफिकेट बोल रहे हैं इनको, सर्टिफिकेट के लिए क्या बोल रहे हैं खेत की पासबुक लाओ आपकी, बोल लाओ। नया कानून क्या है साहब, ये आज तक नहीं हुआ ऐसा, बहुत तकलीफ दे रहे हैं भाई। अब ये फोन कर रहे हैं, क्या कर रहे हैं लीडरों को मालूम है, कौन से लीडर कौन सी पार्टी के लीडर क्या उंगलियां कर रहे हैं उनको मालूम। हमारे ईदों में क्यों तकलीफ भाई, हमारे हिंदू भाई की ईदों में हम खुशी साथ देते हैं, उनके दशहरा में बकरे काटने साथ देते, हर चीज़ आते, पूरा नंबर पंडगा को खुली काटते, हम उनको साथ देते। हम कभी दिन उनका शिकायत नहीं करें ना। हमारे ईदों में जो ना ये नहीं काटना, वो नहीं काटना, क्या होना बोली कर रही है, क्या है बोली। तो आप क्या चाह रहे हैं? अब हम क्या नहीं चाह रहे भाई, जैसा बाजार बंद करे थे ना, हमेशा बाजार बंद तो कर दो, करने के बाद जो ना सही जैसा पुराना रूल्स था उसी तरीके से चिट्ठियाँ बनाओ। हम नया कानून लाके तो आप क्या बोल रहे हैं लोग? कौन इन्हों बोल रहे हैं बैल खरीद, हम टैक्स बन रहे हैं अपने इसको मार्केट चेयरमैन को, यहाँ भर रहे हैं हम टैक्स। बनने के बाद भी क्या बोल रहे हैं इन्हों, नहीं पासबुक होना खेत की, मेरे पास खेत नहीं है, मैं क्या करूँ आप बोलिए।
मैं आप खरीदा व्यापारी है? मैं व्यापारी आदमी हूँ, मैं खरीद के दूसरे गाँव से लाता हूँ, ला के यहाँ बेचा। अभी नौ बड़े पासबुक होना खेती बोल रहे, नए नए कानून आज तक तो आज ही आया ये, नहीं तो पहले से है? कभी भी नहीं, ये कानून आज ही आया, अभी आज ही जुबाइल बाजार खुला और आज ही ये कानून आया। कानून है क्या है बोलिए, कहाँ तक दुरुस्त है फरमाइए। कौन बोल रहे हैं ऐसा? अब यहाँ बैठे वाले बोल रहे भाई, बैठस वाले बोलते हो यहाँ है क्या? चिट्ठी वाले तो नहीं बोले, चिट्ठी बना दी उन्होंने। देखिए चिट्ठी बनाई मेरे पास, आपकी चिट्ठी बताओ। ये चिट्ठियाँ बनाए हम लोग 1 जनवरी को जो है ना 250-300 रुपये टैक्स बन के हम चिट्ठियाँ बनाए। बताओ भैया चिट्ठियाँ बताने के बाद क्या है लोग, हमारे डॉक्टर साहब आए पीछे, उन्होंने क्या बोल रहे हैं, नहीं हमारे आर्डर्स नहीं है, वहाँ कितला गाँव वाले आदि गाँव वाले वो बोल रहे हैं। कैसा होता साहब ये बोलिए? एमएलए साहब बोले बाजार खुल गया, आप लोग खरीद सकते बेच सकते बोले। अब एमएलए बड़े आदमी बोल रहे हैं, बल्कि हम जो ना मार्केट में माल लाए। अब ये लोग जो ना नए बनाते सर्टिफिकेट नहीं देते, बोल कहाँ तक दुरुस्त है? ఏమేం కావాలి సార్ వీళ్ళకు? గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆడవాటి గోవధ నిషేధం కోర్టు రూల్ ప్రకారం ఫిమేల్ ఆవులని వాటిని కాక ఇప్పుడు మగవాటిని అగ్రికల్చర్ పర్పస్లో తీసుకెళ్తుంటే వాటిని తీసుకెళ్ళవచ్చు. ఓన్లీ స్లాటరింగ్ కానీ లేకపోతే ఆవు ఆడవాటిని తప్ప మిగతా వాటి చేస్తున్నారు. కాబట్టి అగ్రికల్చర్ పర్పస్ అని లాస్ట్ ఇయర్ చాలామంది హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. కాబట్టి అగ్రికల్చర్ పర్పస్ ఏదైనా ప్రూఫ్ తీసుకోమన్నారు. అట్లా అంటే ఒరిజినల్ అగ్రికల్చర్ ప్రూఫ్ కావాలా? ఆధార్ కార్డు. ఇప్పుడు కుర్బానీకి గోవునైతే కోయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ కోస్తే కూడా వాళ్ళని వీళ్ళందరూ పట్టిస్తామని ఆల్రెడీ మెసేజ్లు చేస్తున్నారు, మీడియాలలో వస్తుంది పట్టిస్తామని. మరి అటువంటప్పుడు ఇప్పుడు గోవులు కాకుండా వేరే ఇప్పుడు కోయడానికి ఏదైతే తీసుకోపోతారో అది కుర్బానీ పశువు ఏదైతే ఉంటుందో మరి ఎద్దు, తో వాటికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మరి रिस्ट्रिक्शंस तुमका पाड़ा लाए क्या इसके अंदर लिखे हुआ है ఎద్దు बोल के देखिए, చిన్నవాటి बोले చిన్నవాటి 6 ఏండ్ల దూడ ఇది, 6 ఏండ్లది పశువు ఇది. మరి ఏమంటారు అని చెప్తారు కదా 6 ఏండ్ల పశువు ఇది. 25,000కి నేను కొన్నానంటే చిన్న దూడ ఉంటుందా? అయితే ఇప్పుడు పాడి ఆవు అంటే అది అగ్రికల్చర్ వాళ్ళది, వాళ్ళ పాస్బుక్ అవసరం ఉండొచ్చు, అది మీ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఏదైతే ఎద్దు ఉందో అది 6 ఏళ్ళది ఉన్నది కదా, మరి దానికి ఎందుకు ఇస్తలేరు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇస్తున్నాం కానీ అది కూడా 6 ఏళ్ళ కంటే 10 ఏళ్ళ కంటే ఎక్కువ. ఆయన కూడా తెలుసా, మేము తీసుకోపోయి కోయడానికి కాదు. అరే నై జీ తుమ్ काटने के लिए जा रहे, काई को ले जा रहे, वो छोड़ो. हाँ 6 ఏళ్ళకే ऊपर है ना, 6 ఏళ్ళ పైన ఉన్నది అగ్రికల్చర్ పర్పస్. ఇప్పుడు మేల్ మగవాడు ఇప్పుడు అగ్రికల్చర్ పర్పస్ అన్నప్పుడు సరే, అగ్రికల్చర్ పర్పస్ దానికి కూడా పాస్బుక్లు అవి అవసరమా? ఎద్దుకు కూడా ప్రూఫ్ అని అడిగారు, పాస్బుక్ కాకపోతే చెప్పినా చాలు. ఇందులో ఉంది కావాలంటే కొత్త రకంగా ఎందుకు మళ్ళా ఇప్పటి వరకు లేదు ఇది, ఎప్పుడు ఎన్నలేంది ఇప్పుడు ఎందుకు సార్? మా సార్ నిజానికి వ్యవసాయ మార్కెట్ అనేది వ్యవసాయదారులకు లాభం చేకూర్చడానికి ఉందా, లేకపోతే బక్రీద్ తర్వాత హడ్డిక్ పౌసర్ కూడా ఎవరు అడగరు, రైతులందరూ నష్టపోతారు. ఇప్పుడు వీళ్ళు ఎంతో కొంత ఎక్కువ ఇచ్చే తీసుకుపోతారు రైతుల దగ్గర, అవునా? అది మీరు ఉల్టా వ్యవసాయదారులను నష్టపరుస్తున్నారు వ్యవసాయ మార్కెట్ పేరుతో. సీఎం గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము, మరి దానికి జవాబు చెప్పండి. పోయిన వారం పోయిన వారము నేను ఒక బర్రెని తీసుకొస్తున్నా, పోయిన వారం చేస్తారం తీసుకొస్తే ఈయనకుంది బర్రె, పాలిచ్చే బర్రె, చెక్ పోస్ట్ కాడ ఆపిను. ఈ డాక్ సాబే ఉన్నారు, ఈ డాక్ సాబ్ కూడా ఏమన్నారు, ఆ బర్రెని తోలియం అని. నా బర్రె ఎంత తోలిచ్చారు మళ్ళా, బర్రె పాలిచ్చే బర్రె అడుగునే సార్కి ఈసారి ఉన్నారు. బర్రెని తీసుకొస్తే కూడా చెక్ పోస్ట్ కాడ గౌతాపురం పిఎస్ చెక్ పోస్ట్ ఆపినరు. నేను అంతా చూపిస్తే పోవడానికి హక్కు లేదు, ఇలా పంపించాం మేము, మీ బర్రె మీరు తీసుకోమంటే నేను మళ్ళీ ఆటో కిరాయి పెట్టుకొని మళ్ళీ ఊరికి తీసుకుపోయి వదిలిపెట్టి ఇచ్చిన. నా 70,000 బర్రె అది, నేను ఈయనది బర్రె అది. ఇప్పుడు నాకు 20,000 లాస్ అయిపోయినా నేనేం చేయాలి? నేను ఎవరికి చెప్పాలి? మరి ఇప్పుడు మౌఖికంగా చెప్తున్నారు కదా, మరి చెప్పొచ్చు అని అంటున్నారు, మరి చెప్తే కూడా మీరు ఇస్తలేరు అని చెప్తారు కదా. సర్టిఫికేట్ పోయిన వారం చెక్ పోస్ట్ లో మనం సర్టిఫికేట్ ఇవ్వం కదా, చెక్ పోస్ట్ లో మనం ఓన్లీ వెరిఫై చేస్తాం. లేదు సార్, చెక్ పోస్ట్ కదా మీరు కూర్చున్నా డాక్టర్ అంటే చెక్ పోస్ట్ మీరు కూర్చుని నేను చెప్తున్నా, ప్రతి సంవత్సరం చెక్ పోస్ట్
డాక్టర్ కూర్చుంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చుంటారు సార్. సర్టిఫికేట్ నేను ఇన్నుండి సర్టిఫికేట్ లో అలా కూడా మళ్ళీ వెరిఫై చేస్తారు. చెక్ పోస్ట్ లో వాళ్ళ బర్రె ఎందుకు ఆపారు? బర్రె ఆపాలా సార్? అంటే పోలీసు వాళ్ళు ఆపేరు. ఈయన వచ్చి చెప్పలే కదా సార్, ఈయన కొంచెం బర్రె పోవచ్చు అని చెప్పాలి కదా. ఈయన ఏమంటున్నాడు, తీసుకుపోతే మంచిదని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇచ్చిందా? సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి సార్? నేను డాక్టర్నే, మీరు చెప్పలే కదా. పెద్ద బర్రె ఉంది, ఈయన కొంచెం బర్రె తీసుకొస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి మీరు చెక్ పోస్ట్ దగ్గర కూర్చున్నారు, అల్లాపూర్లో ఎవరు అక్కడ డాక్టర్? అక్కడి నుంచి తీసుకురావాలి మీరు. దేని నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ నుండి नहीं सुनो 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 जी सादिक, तुम्हारे को जब रोके थे सो कौन डॉक्टर है वो? ఈయన थे సార్. మీరు చెక్ పోస్ట్ దగ్గర కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారా? అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూర్చున్నారా లేక ఊకే చూడడానికి కూర్చున్నారా? ఇప్పుడు వెరిఫై చేసినాక మరి ఊకే మీ ఆఫీస్ అంతా అక్కడనే ఉండాలి కదా. మీ ఆఫీస్ ఏదైతే ఉందో మీరు అక్కడ ఏదైతే ఉందో ఒకవేళ కరెక్ట్ ఉన్నప్పుడు దాన్ని మీరు చేసి పంపించేది ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేది ఉంటుంది. మరి ఏం లేకుండా మీరు పోయి ఊకే చెక్ పోస్ట్ దగ్గర ఏం టైం పాస్ కు కూర్చున్నారా? చెక్ పోస్ట్ లో ఓన్లీ వెరిఫై చేస్తాము. చెక్ పోస్ట్ లో మీకు సర్టిఫికేట్ ఇష్యూ ఒక వెరిఫై అయ్యింది సార్. సార్ 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 వెరిఫై అయ్యింది, ఎలిజిబుల్ ఉంది. ఆగండి ఆగండి, వెరిఫై అయ్యింది, ఎలిజిబుల్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇక పోలీసు వాళ్ళు ఆపేస్తారు అక్కడ. మీరు సర్టిఫికేట్ ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఆపేస్తారు. ఎలిజిబుల్ అంటే మీరెవరు పంపించడానికి? పోలీసు వాళ్ళు ఆపేస్తారు కదా. చిట్టి లేకపోతే సర్టిఫికేట్ లేకపోతే పోలీసు వాళ్ళు ఆపేస్తారు కదా. మరి అంటే మీరు వెరిఫై చేసి ఏం చేస్తారు? వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎట్లా? పోలీసు వాళ్ళు ఆపేస్తారు, మళ్ళీ వెనక్కి పోవాలి కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు నేను प्रकार 14 इयर्स पहले कल के बाद में जग वाला बेटे 1,60,000 रुपये बेचा, थोड़े को बेला बेचा मैं कल चेक पोस्ट बेला पकड़ लिए। कल थोड़े को बेला बेचा मैं, रैतू को बेचा, रैतू चिट्ठी लिखाया 1,60,000 में ले लिया, 1,60,000 में नगद ले लिया, रैतू बेला बेच दिया। बेला 20 में है, बेला मेरा बेला 20 में भैया 20 में मेरे। अच्छा अच्छा, क्या है सोए बेला के। हाँ फिर क्या होना? और क्या होना कहते? क्या होना? क्या पूछा बेला कितना बना? अरे क्या होना है पूछो भाई, बोले क्या थे बोलो। और क्या तो होना? क्या कौन पकड़े? चेक पोस्ट में पकड़े ना, उन लोगों को पूछो ये सब है चिट्ठियाँ भी है तो चिट्ठियाँ है ना। और क्या तो भी होना है तो वो भी लेके आते बोलो पुलिस वालों को। अब खाली तुम यहाँ पकड़ लेते बैठने के बजाय वो जो पेपर होना बोल रहे, डॉक्यूमेंट्स होना बोल रहे पुलिस वाले, वो लेके आने को टाइम लगाओ ना। बोलो बोलो मैं क्या ना बोलो बोलो ना, बोलो जाके पूछो उनको। किसे पूछना भाई? अरे कौन रोके? अब वो जिम्मेदार कौन रहते? पुलिस स्टेशन को जाओ, एसआई साहब रहते, सीआई साहब रहते, उनको पूछो। ये से बात करें। हाँ क्या बोले? नमस्ते आदाब। आज जुमेरात के दिन तांडरू बैल बाज़ार से हम बात कर रहे हैं। हम तांडरू बैल बाज़ार का दौरा करे हैं। तांडरू के बैल बाज़ार में दौरा करने में पता चला है हमें कि यहाँ पर जानवर लाकर बेचा जा रहा है। तांडरू के काउंसिल से तमाम लोगों को मैं ये इतला देता हूँ कि आप बैल बाज़ार का आकर यहाँ पर ख़रीदी करिए और यहाँ पर बेचिए। और आप लोगों से गुजारिश करता हूँ जिसको इतला नहीं है तांडरू कॉन्स्टिट्यूंसी में, चाहे कौन सा मंडल भी रहने, 4 मंडलों से मैं गुजारिश करता हूँ आवाम को कि यहाँ पर आकर बैल बाज़ार में ख़रीदी करिए। और मैं ये कहना चाहता हूँ कि तांडरू के तमाम नौजवान जो फ़िक्रमंद थे बकरीद की कुर्बानी के लिए, आज हमारे MLA तैमन साहब तांडरू के भुइया ने मनोहर रेड्डी साहब ने ये ऑफिशियल ऑफिसरों को ऑर्डर देकर कि बैल बाज़ार ओपन रहना चाहिए बोल के बोले थे। उसी तरह आज बैल बाज़ार ओपन है, यहाँ पर आगे आप देख सकते हैं। और यहाँ पर ख़रीदी भी हो रही है, यहाँ पर बेचा भी जा रहा है। तमाम जितने भी मुसलमान भाइयाँ हैं मैं तमाम लोगों का शुक्रिया करता हूँ जो कोशिश करे हैं, जो इस बैल बाज़ार में ओपन करने की आज ओपन हो चुका है। मैं ख़ास तौर पर तांडरू के नौजवानों को, तांडरू के तंजीमों को, तांडरू के कांग्रेस के काउंसलरों को, वाइस चेयरमैन को, चेयरमैन को, और ख़ास तौर पर हमारे मुजीब खान ये GM के ट्रस्ट के फाउंडर चेयरमैन हैं, उनका शुक्रिया अदा करता हूं जो आप लोगों ने जाकर MLA के सामने साहब के पास बैठ कर एक तफसील बयान की है कि बैल बाज़ार खुला रहना चाहिए, पब्लिक को तकलीफ नहीं होना चाहिए कि यहाँ पर कुर्बानी का मसला है। हमेशा हर साल की तरह तांडरू में बैल बाज़ार खुला रहता है और तांडरू में गंगा जमुना की तहजीब है। यहाँ पर हमेशा हिंदू और मुसलमान भाई यहाँ मिलकर रहते हैं। उनके त्यौहार में हम लोग शरीक होते हैं, हमारे त्यौहार में उन लोग शरीक होते हैं।
ये हमें शुक्रिया अदा करता हूँ जो मुझे बात करने का मौका दिया है। हम तमाम तंजीम का और मार्केट कमेटी चेयरमैन का शुक्रिया अदा करता हूँ और चेयरमैन का सबका शुक्रिया अदा करता हूँ और वाइस चेयरमैन का सबका शुक्रिया अदा करता हूँ। तांडू के तमाम काउंसलर जो कांग्रेस के, उन सभी मेरे भाइयों का शुक्रिया अदा करता हूँ और ख़ास तौर माइनॉरिटीज़ भाई जो तांडू में जो फिक्रमंद थे, उन लोगों को भी शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम।